నమస్తే. నేను డాక్టర్ అజిత్ కుమార్, పల్మనాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్ వర్కింగ్ ఎట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. అంటే నేను ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య నిపుణుడిని. టీబీ వచ్చి తగ్గాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా అని కొందరిలో అనుమానం. సో, మనం కొందరిని చూస్తుంటాం. ఎప్పుడో ఒక 10, 20 సంవత్సరాల కింద టీబీ వచ్చి, వాళ్ళు పూర్తిగా 6 నెలల ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయి మంచిగా అయిన తర్వాత కూడా మళ్ళీ కొందరిలో వయసు మీద పడిన తర్వాత వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల రిలాప్స్ అన్నది రావడం చూస్తుంటాం. అంటే ఒక్కోసారి ఈ శరీరంలోని అవయవాల్లో ఈ బ్యాక్టీరియా అన్నది డార్మెంట్ స్టేజ్‌లో మిగిలిపోతుంది. ఎప్పుడైతే మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో అది మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. టీబీ మన సెక్సువల్ లైఫ్ మీద ప్రభావం చూపుతుందా? పిల్లలు పుడతారా? అని కొందరిలో అనుమానం. సో, నేను ఇందాక చెప్పినట్టు ఊపిరితిత్తులు అనేవి ట్యూబర్కుల్ బ్యాసిల్లస్‌కి ఒక ప్రధాన ద్వారం లాగా పనిచేస్తుంది. కానీ ఆ టీబీ అనేది శరీరంలోని ఏ అవయవాన్నైనా ఎఫెక్ట్ చేయవచ్చు. ఒక్కోసారి జెనైటో యూరినరీ ట్రాక్ట్‌ని ఎఫెక్ట్ చేసినప్పుడు జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. అలాంటి వారిలో వారి వైవాహిక జీవితం మరియు సంతానోత్పత్తి మీద ప్రభావం చూపగలిగే అవకాశం ఉంటుంది. టీబీ లంగ్స్‌లోనే కాకుండా పొట్టలో కూడా వచ్చే అవకాశం ఉందా? వస్తే దానికి వైద్యం ఏంటి? సో, టీబీ అన్నది పొట్టలో ఉండే పేగులు లేదా జెనైటో యూరినరీ ట్రాక్ట్స్ లేదా ఆడవారిలో అయితే గర్భాశయము లేదా ఫాలోపియన్ ట్యూబ్స్‌ని కూడా ఎఫెక్ట్ చేయవచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మనము యాంటీ ట్యూబర్క్యులర్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు.